హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 122 పాయింట్స్ డౌన్ అయి 76,171 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ 26 పాయింట్స్ డౌన్ అయి 23,045 దగ్గర క్లోజ్ అయింది. నిన్న జరిగిన మార్కెట్ సివియర్ ఫాల్ తర్వాత ఈరోజు కొంచెం న్యూట్రల్గా క్లోజ్ అయ్యాయి. మిడ్ క్యాప్ అయితే 0.2% అండ్ స్మాల్ క్యాప్ అయితే 0.2% వరకు నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ నిన్న మార్కెట్లో ఎఫ్ఐఎస్ కూడా బిగ్ నెంబర్ సెల్ చేశారు. ఆల్మోస్ట్ 4,500 crores వరకు సెల్ చేశారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఎఫ్ఐఎస్ ఓన్లీ 1 day మాత్రమే బై సైడ్ ఉన్నారు, రిమైనింగ్ అంతా సెల్ సైడే ఉన్నారు. నెక్స్ట్ ఈరోజు మనకి జనవరి మంత్ మ్యూచువల్ ఫండ్స్ డేటా అప్డేట్ అయింది. డిసెంబర్ మంత్తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో మనకి జనవరి మంత్లో ఇన్ఫ్లోస్ పెరిగాయి. అండ్ ఓవరాల్ ఇన్ఫ్లోస్ చూసుకుంటే 39,669 crores వరకు ఇన్ఫ్లోస్ అయితే మనకి జనవరి మంత్లో ఎస్ఐపిస్ ద్వారా మనకి మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చాయి. ఈ ఎఫ్ఐఎస్ ఇంత ఇదిగా సెల్ చేస్తున్నా సరే మనకి మార్కెట్స్ ఇంత స్టేబుల్గా ఉండడానికి కారణం రీటైలర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపిస్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ చేయడం వల్ల మన మార్కెట్స్ ఇంకా స్టేబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ 2,000 కోట్లు నెక్స్ట్ 5 yearsలో కర్ణాటక గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూ సైన్ చేసింది. నెక్స్ట్ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ న్యూఢిల్లీ నుంచి హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అండ్ డిఈసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కలిపి 2,195 కోట్ల ఈపీసీ ప్రాజెక్ట్కి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ వచ్చినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అంబుజా అండ్ ఏసీసీ సిమెంట్ దగ్గర నుంచి బీవీసీఎం అండ్ బీసీఎఫ్సీఎం వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేయడానికి జూపిటర్ వ్యాగన్స్కి 600 కోట్ల లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ వచ్చినట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సుజలాన్కి ఆస్టర్ రెన్యూబుల్ దగ్గర నుంచి 201.6 megawatts రిపీటెడ్ ఆర్డర్ వచ్చినట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ భారత్ పెట్రోలియం ఆంధ్రప్రదేశ్లో క్రూడ్ ఆయిల్ రిఫైనరీ సెటప్ చేయడానికి సౌదీ అరేబియాతో క్రూడ్ ఆయిల్ డీల్ మాట్లాడుతున్నట్టుగా మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్ దగ్గర నుంచి Q3 వచ్చాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 75% అప్ సైడ్కి మూవ్ అయింది. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 4 crores రిపోర్ట్ చేస్తే ప్రజెంట్ 16 crores రిపోర్ట్ చేశారు. అండ్ మార్జిన్స్ కూడా 16.8% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా చిన్న కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 770 crores. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా Q3 వచ్చాయి. నెట్ లాస్ అయితే 6,609 crores రిపోర్ట్ చేసింది. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లాసెస్ తగ్గాయి. అండ్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చెక్ చేస్తే లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ ఇంక్రీజ్ అయింది. అండ్ రెవెన్యూస్ కూడా 1.7% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఎబిటా కూడా 3.6% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ 42.4% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. డిసెంబర్ 2024 నాటికి 23.3 billion డెట్ ఉంది. నెక్స్ట్ ఈ ప్యారీ Q3 రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ అయితే 64.9% అప్ సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూస్ కూడా 12.2% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఎబిటా కూడా 66.8% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ 8.1% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 13.7% అప్ సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూస్ కూడా 10% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఎబిటా 5.7% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో స్లైట్గా డౌన్ అయ్యి 34% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.